వేద, అదిగో అది అది కనిష్క నిజస్వరూపం. రంగురాయిలా మెరిసే ఒక మట్టిగడ్డ. కాస్త సాయం చేసింది అనుకునే లోపే తన అహంకారం ఎలా చూపిస్తుందో చూసావా? నిజ స్వరూపాల గురించి మాట్లాడితే ముందు మీ గురించి మాట్లాడాలి. నా తండ్రిని మోసం చేయలేదా? మీరు ఇన్ని ఆస్తులు గడించలేదా? కనిష్క, నువ్వు తెలిసి తెలియని తనంతో మాట్లాడుతున్నావు. నీకు చెప్పినా అర్థం కాదు. అందుకే నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాన్న, ఈ కనిష్క గురించి తెలిసిందే కదా, వదిలేయండి. పదండి, మనం కింద కూర్చొని తిందాం. దేవుడి ప్రసాదం తినడానికి డైనింగ్ టేబులే అక్కర్లేదు, నేల మీదే కూర్చొని తింటాం. కింద కూర్చుని తినడం వల్ల ఎవరి గౌరవం తగ్గిపోదు. ఆ దేవుడి ప్రసాదాన్ని ఎక్కడ కూర్చొని తిన్నా అది అమృతమే. అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. అత్తయ్య, మీరు బాధపడాల్సిన పని లేదు. మనం ఇక్కడికి ప్రస్తుతం అతిథుల్లా మాత్రమే వచ్చాం. ఆ దేవుడి దయ వల్ల పూజ పూర్తి చేయగలిగాం. ఇప్పుడు ఆయన ప్రసాదం తింటున్నాం. ఇంతకంటే మనకేం కావాలత్తయ్య? అప్పిచ్చేవాడు అడుక్కు తింటాడు, అది ఎగ్గొట్టినవాడు సుఖపడతాడు అన్నట్టు మన ఇంట్లోనే మనల్ని ఈ కనిష్క ఇలా కింద కూర్చోబెట్టిందేంటారింద్రి. అవునులే, ఇప్పుడు ఈ ఇంటి ఓనరు కనిష్కే కదా. అవునదినా, ఈ కనిష్కకి తన ఆహం తప్ప ఎవ్వరూ ముఖ్యం కాదు. కనీసం మనల్నైనా టేబుల్ మీద కూర్చొనివ్వాల్సిందే. మనం కనిష్కకి ఫేవర్గా ఉన్నా మనకు కూడా టేబుల్ మీద కూర్చునే అవకాశం లేకుండా పోయింది. అయినా కనిష్క కావాలని అలా అవమానిస్తుంది లేదునా. వదిలే, వీళ్ళకి ఇలా జరగాల్సిందేలే. వెళ్తాం కనిష్క. కష్టాల్లో ఉన్న మా వంశ ఆచారం ఆక్కుండా చేసుకుని అవకాశం ఇచ్చినందుకు సంతోషం. మీరు మా కుటుంబానికి ఎంత అన్యాయం చేసినా నేను మాత్రం మీకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉన్నాను. జీవితాంతం నాకు మీరు రుణపడి ఉండాలి. మరీ అంత గర్వం పనికిరాదు కనిష్క. మీలాంటి వాళ్ళతో మాత్రం ఉండాలి మావయ్య. కనిష్క, చాలింకా.
అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు. పైగా మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు.